కథ ఇప్పుడే మొదలైంది. తిన్ నీవే తిను నీవే తిను. సార్ ఏంటి సార్ అది? వానికి కొంచెం తింటా కాదు నాకే రావాలి వాళ్ళిద్దరు కదా. పెద్ద స్కెచ్చే. అందులో స్వీట్ జోల చిప్ ఉండదా? సార్ ఏంటి సార్ అది? స్వీట్ జోల చిప్ ఉండదా? ఉంటది మ్యూజికల్ కి ఏమన్నా ట్రై చేద్దామా? కొంచెం రిలీఫ్ ఉంటుంది. జోలో తిన్నాను నా నోరు మండింది. అందుకే జోలో తీరాలనుంది. Hey, I've seen this one. నాకు సంబంధం లేదు, పక్క పాపం ఫీల్ అన్నట్టున్నారు. చూడండి అయిపోయి కథ ఇప్పుడే మొదలైంది. ఇందాకేదో అన్నది. पिक्चर अभी अभी देख आए हैं, अभी बाकी है दोस्त. మనది తిన్ నీవే తిను. నాకు ఉంది ఇక్కడ ఇస్తా. అది నువ్వు తిన్నా ఇది ఉంది తింటూనే ఉండు అన్న. తినలేను అసలు. నేను 3 పీసులు తిన్నా, చూడలేదా? చిన్న కాదు, ఇట్లా ఎక్కువ తినలే ఇప్పటిదాకా. 3 సార్ ఏంటి సార్ అది? చూడు కెమెరాలు రికార్డ్ అవుతుంది. ఇది కారం ఉంది కొంచెం నేను దీంట్లో ఏం లేదు. కంటికి తగిలింది. తింటున్నారా మళ్ళా? 5 minutes ఎప్పుడైతే అయ్యో తింటున్నా. కీర్తి ఇట్లా నువ్వేదో కూడా చేసుకో, నన్ను పిలవద్దు. అమ్మా స్టార్ట్ అయిందిరా. తానికి కాదు, అది ఎవరు పచ్చతో ఓడిపోయినట్టే అంతే. తిన్నాడు ఇప్పుడు, మళ్ళీ తిన్నాడు. అది నిజే. అది నిజంగా అవుతుంది.
ఇచ్చప్ ఇచ్చప్ ఇంకున్నది గాలి గాలి తీసుకోకూరి అట్లా మరి ఎట్లా తీసుకోవాలా? ఓకే ఇంకా తినాలి ఇది అయిపోయినాక ఉప్పు నాలుక పడబడే నాకే ఎక్కడ అనిపిస్తుంది. ఏ పుష్పాలి అట్లా గొంతులు వేసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. గంటగానే ఏడుస్తారు అందరికి ఇవ్వగానే వామ్మో. నాకు ఏడిపోయి రావట్లే. మజా కావాలా? ఐస్ క్రీమ్ అనుకోండి వానికి కొంచెం మనకి ఎప్పుడైనా ఏడుపు రావాలన్నా కూడా ఫ్రెండ్స్ ఇలాంటి చిప్స్ ఒకటి తెచ్చుకోండి, ఏడుపు వస్తుంది ఆటోమేటిక్గా. చాలా మంది అంటుంటారు మాకు ఏడిపోయి రాదు అసలు ఎట్లా ఏడుస్తారని అంటారు, కానీ ఇది తింటే ఏడవనోడు కూడా ఏడుస్తాడు. ఇది లేస్ 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 నేను తింటున్నా ఫ్రెండ్స్. లేస్కి జోలో చిప్ అనిపించాను. తింటా కాదు స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. తినడానికి అందరం తింటాం, తిన్న తర్వాతే. మాకు కూడా ఇంకా 2 ఉన్నాయి. ఇంకా కొంచెం మిగిలింది మాకొద్దు. ఇది ఎవరు తిని వాళ్ళు ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళకి ఒక బంపర్ ప్రైజ్ ఉంది. ఏది ఇచ్చినా మాకొద్దు. సర్ప్రైజ్. వద్దు. చూపెట్టమంట, చూపెడితే మరి తినాలి. తినొచ్చు 10,000 ఫస్ట్ ప్రైజ్, 5,000 సెకండ్ ప్రైజ్. ఓకే చూడండి ఫ్రెండ్స్, 15,000. ఇది ఎవరైతే లాస్ట్ వరకు అది తిని అది ఉంటారో. కారం పోయింది ఫ్రెండ్స్ ఇక్కడే పెడుతున్నా, ఎవరైనా లాస్ట్ వరకు ఎవరుంటే వాళ్ళు తీసుకొని తినొచ్చు. కాదు అందరు ఉంటాయి. అందరూ ఎట్లయినా గేమ్ ఎప్పుడైనా అయిపోవాల్సిందే కదా. రబ్బర్ పోయింది ఫ్రెండ్స్ చూడండి, పైసలు అనగానే ఒక్కొక్కరు ఎట్లా తింటున్నారు. అది ఒకటి నీకు లేదంటే నాకే రావాలి, వాళ్ళిద్దరు కదా. ఓకే పెద్ద స్కెచ్చే. ఓకే ఇది వాళ్ళదేగా. మా చేతిలో కూడా ఉన్నాయి. అయిపోయింది మా ఆల్రెడీ అయిపోయినాయి. లేదు దాంట్లో అన్నయ్య తీసిండు బ్రదర్స్. ఇది ఫేక్ అనుకున్నారు, ఒరిజినల్ కరెన్సీ ఇది. చూడండి ఫ్రెండ్స్, గాంధీ తాత ఉన్నాడు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇది జోక్ అన్న, ఫేక్ దానికి కూడా గాంధీ తాత ఉంటాడు. మరి ఇక్కడ భారతీ రిజర్వ్ బ్యాంక్ అని ఉంది కదా, చూడండి ఫ్రెండ్స్. ఓకే 15,000. ₹1000 స్వీట్లు పోయినా 9,000 మిగులుతాయి. నేను కూడా తింటున్నాను ఫ్రెండ్స్. నువ్వు తిన్నా నీకు రావు, నువ్వేగా పెట్టింది పైసలు. నేను లేనట్టుగా. ఇగో మేము పైసలు గెలుచుకుంటాం, నువ్వు వాళ్ళ హృదయాలు గెలుచుకుంటావు. తిను అది తినండి మరి. నాకు ఒక హృదయం ఉంది చాలు ఫ్రెండ్స్. మళ్ళీ తింటున్నా ఫ్రెండ్స్. రెడీ? తిన్నా ఫ్రెండ్స్. వేసేసాడు, బాగా వేసేసాడు. వాహ్ క్యా బాత్ హై. బాతో మరి ఏ బాతో బాత్. నువ్వు తిన్నదే తింటా, తిను. ఏలే తిన్నా, తిను, ఇద్దరు తిను, నాకు సంబంధం లేదు.
తీసుకున్నా ఇక నేను కూడా తింటున్నా. నేను తింటున్నా. బాబా ఇది కొంచెం కారం కారం అవుతుంది ఫ్రెండ్స్. అందులో స్వీట్ జోల చిప్ ఉండదా? సార్ ఏంటి సార్ అది? స్వీట్ జోల చిప్ ఉండదా? ఉంటుంది ఉంటుంది. ఎక్కువ షుగర్ ఉన్న స్వీట్ జోల చిప్ ఉండదా? అది ఇంకా మండిద్ది. ఇప్పుడు చక్కెర వేసుకుంటా. స్వీట్ జోల చిప్ ఉండదా? ఉండొచ్చు. ఇది కొంచెం తీసుకోదా? తీసుకున్నా ఫ్రెండ్స్. ఇదేమన్నా మొత్తులు లడ్డు అనుకుంటా. కొంచెం తీసుకో అంటూ ఇక్కడ ఈడున్నాయి. లాస్ట్ వరకు ఎవరైతే వాటర్ ముట్టారో మజా ముట్టారో ఏది ముట్టారు జోల చిప్ తప్ప ఏది ముట్టారో వాళ్ళు గెలిచినట్టు. వివేకంతో ఆలోచించండి. కీర్తి పైసలు ఇవాళ కాకపోతే రేపే సంపాదించుకోవచ్చు. వాటర్ తాగు ఫ్రెండ్. డబ్బులు ఊరికే రావు. ప్లీజ్ కాదు వాటర్ తాగు. ఇవాళ కాకపోతే రేపే సంపాదించుకోవచ్చు. నా మాట నువ్వు అర్థం చేసుకో. మెల్లగా జ్యూస్ తాగు. జ్యూస్ 10 రూపాయలు చల్లగా ఉంటుంది. సుబ్బు పైసలు ఇవాళ కాకపోతే రేపే నేను సంపాదించుకో. ఓడిపోతా. అన్నీ తీసుకుంటా. ఆలోచించండి. పైసల కోసం డబ్బుల కోసం ఏమైనా చేసేటట్టున్నారు వీళ్ళు. అందరు రావుతారేమో నేనే గెలుతా అనుకుంటా. ఎవరు రావుతలేరు. డబ్బులు ముఖ్యం కాదు, గేమ్ విన్ అవ్వటం ముఖ్యం. ఓడిపోలేము. అరే గెలిచిన వాళ్ళు పైసలు మాత్రమే గెలుస్తారు. ఓడిపోయిన వాళ్ళు హృదయాలను గెలుస్తారా? ఇది ఎక్స్ట్రా అన్న. ఇది ఇంకా తిను ఫ్రెండ్ తిను. కీర్తి కొంతమంది అంతగా ఎందుకు వాడ తాగండి. కొంచెం ఒక్క మూత తాగు ప్లీజ్. ప్లీజ్ ఒక్క మూత తాగు ప్లీజ్. తిన్నది ఇంత ఇంత ఇస్తే ఇంత తిని వంటలేదు ఫ్రెండ్ అంట. అట్లాగా సరే. పౌడర్ అన్న మెయిన్. అసలు పౌడర్ దులిపి తిన్నారు. వాళ్ళ బాక్స్ ఇది ఓపెన్ చేయి. ఇదే ఓపెన్ ఉంది. ఇది వాళ్ళ బాక్స్ ఓపెన్ చేయి. ఇది పౌడర్ మొత్తం పౌడర్ పెట్టి అయితే ఇదే వాళ్ళది. మీరే చూడండి, కామెంట్ చేయండి. కావాలని మాకు తినిపియాలని పగడబంది ప్లాన్ వేస్తుర్రు. పాడు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతోంది. ఎదగమని అర్ధమందులో ఉంది. ఈ వీడియో అంతా చూసినా కూడా ఎవరు పారిపోరు, కానీ ఈ సాంగ్ తోదో పారిపోతారు. మ్యూజికల్గా ఏమన్నా ట్రై చేద్దామా? కొంచెం రిలీఫ్ ఉంటుంది. పిల్లలో తిన్నాను, నా నోరు మండింది. కూల్ డ్రింక్ తాగాలనుకున్నాను, తాగితే ప్రైస్ పడిపోతుంది. అందుకే జోలోచి తీరాలనుంది. అందుకే నోరు బాగా మండుతుంది. ఎలిమినేట్. ఇక ఫస్ట్ ఎవరో ఒకరు తాగండి. వచ్చిన దాంట్లో షేర్ ఇస్తా. నేను ఉంటాగా అప్పుడు లాస్ట్ వరకు. పని చేయండి, ముగ్గురు తాగండి, నేను ఇస్తాను మీకు ఆఫర్. నాకుందంట ప్రైజ్. నాకొద్దు. అరే నీది పోయిందని నాతో కూడా తాగు. నాకొద్దు. కనీసం వాసన చూస్తా. నాకొద్దు. చూస్తున్నాను ఏమో ఉన్నాయంట. డేంజర్ ఉంది. లోపల మండుతుంది. కడుపులో కదా కోళ్ళలో మండుతుంది. గట్టినే ఉంది.
Hey, I've seen this one. ఎవరైనా తింటారా? బాగుంది. ఏది స్వీట్ స్వీట్ గా చూడ్డానికి. వావ్. స్వీట్ వాసన. ఇద్దరు అవుట్. ఒకసారి తాగిన వాళ్ళు చూడలే మళ్ళీ గెలికి కీర్తి ఫస్ట్ నేను సెకండ్ మండుతుంది ఇప్పుడు చల్లగా ఉంటాం. చల్లగాడు మండుతుంది. నేను కూడా ఉన్నా చెప్పి ఆల్రెడీ నాకు ప్రైజ్ మనీ. నువ్వు కూడా ఎలిమినేట్. తిన్నావు తాను మాకేం తెలుసు. ఏం తినలేదు నేను. తిన్నది లేదు లేదు నేనున్నా నేనున్నా. నాకు సంబంధం లేదు పక్క వేయచ్చు. ఎట్లా తాగుతాయి పోయినట్ట కదా. పాపం ఫీల్ అన్నట్టున్నారు. వాళ్ళు ఏదో జస్ట్ గాలం వేశారు. నువ్వు ఒప్పుకుంటున్నావు నిజంగానే. వాళ్ళు ఊరికే అన్నారు. ఎట్లుందో ఆహా నేనే చెప్తాను. నేను అలా చూసిన అట్లా కాదు నోట్లు వేసుకోవాలి. తాగకో నోట్లో పంపిస్తాయి. నేనేమైనా ఓడిస్తా నువ్వు విన్ అయిన దాంట్లో నాకు 5,000 ఇస్తా. ఓకే డన్. అవి పని చేయవు. చూడు ఫ్రెండ్ ఏదో గాలం వేసినాం పడిపోయింది. నేను చెప్తూనే ఉన్నా. 3 మెంబర్స్ ఎలిమినేట్. ప్రైజ్ మనీ 15,000. 10 పయ్యా 10 పయ్యా 10 బాగుంది ఇగో. 7 ఇస్తున్నా అంటే నేను రెడీ. మళ్ళీ నువ్వు మాట మార్చు. ఆ ప్రైజ్ మనీ పెట్టింది నేను కదా. నేను మాట మార్చను. లేదు నేను వెయిట్ చేస్తా. నేను మాట తప్పను. మాట తప్పే వంశంలో పుట్టలేదు. కొంచెం టేస్ట్ నేను ఇస్తా. నీకు 7,500 ఇస్తా. ఆయన బుక్ అయింది నన్ను బుక్ ఇక నేను మళ్ళీ తింటున్నా. అందరికన్నా ఎక్కువ నేను తింటున్నా. 3 సార్లు లేసు 3 సార్లు 3 కాదు 5 సార్లు లేసు 3 సార్లు చిన్నవి చిన్న చిన్న ముక్కలు తిని ఎక్కువ తినడం. 8 ఇస్తా. ఓకే 8-7 60-40. వినరు వాడు నా మాట విండు వీళ్ళు నా మాట వినరు. మీనాక్షి యూ డోంట్ గెట్ డౌన్ షీ విల్ డై. నాకు డబ్బులు ముఖ్యం కాదు విన్ను ముఖ్యం. అన్నం గెలిపి అవి మాత్రం కాదు. మేము జడ్జి చేస్తాం కదా ఇందులో మిగలొద్దు. మరి ఏం మిగలొద్దు. అరే కాదు 8-7 ఇందులో మిగిలినాయి కదా అప్పుడు యూజ్ ఏంటి. లేదు ఖాళీ చేస్తేనే అది కౌంట్. ఇక పీస్ చిన్న పీసులు ఉన్నాయి. నేను తింటలే. ఇది మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నడుస్తుంది. సేమ్ వదిన కింద గాలం ఎట్లా వేసిండో అంతే ఎత్తాడు. నీకు అర్థం కావట్లేదు. మాట మీద నేను మనల్ని బాగా ట్రస్ట్ చేస్తున్నా. చూద్దాం. బిస్కెట్ అవుతావు. సరే బిస్కెట్ ఇది గుర్తుపెట్టుకో. మైసూర్ పాక్ ఇది గుర్తుపెట్టుకో. ఎవరిని పట్టించుకోకి. 8-7 ఓకే డన్. గుర్తుపెట్టుకో. విన్ కావాలి నీ మనీ కావాలి. గెలిపడానికి ఓడిపోతున్నా ఫ్రెండ్స్. అవునా అన్న గెలిపడానికి కాదు ఓడిపోతున్నా అని చెప్పు. అన్న గెలిచిందని చెప్పు. అన్న గెలిచిందని చెప్పు కానీ అన్న గెలిపడానికి అన్నట్టు ఓడిపోతున్నా. మా అన్న గెలిచిండు నేను ఓడిపోయినా అట్లా చెప్పు. ముందే చెప్పినా. ఓకే మా అన్న గెలిచింది నేను ఓడిపోయినా. ఓకే ఫ్రెండ్స్ మొత్తానికైతే నేను గెలిచిన. ఇప్పుడు మనం గెలవడానికి ఎన్నో పథకాలు ఎత్తుంటాం ఎన్నో గాలాలు ఎత్తుంటాం. ఆ గాలంలో అందరూ పడ్డారు. సో నా 10,000 నాయి నా 5,000 నాయి. మనం అదే 5,000 ఆమెకి ఇస్తా. మనల్ని ఎవరైతే ఎక్కువ నమ్ముతారో వాళ్ళని మోసం చేయగలం. నేను మోసం చేసిన. బిస్కెట్ బిస్కెట్ మీరు పైసలు గెలిచారు. మేము వాళ్ళ హృదయాలు గెలిచినాం. ఇండియా మీద పాకిస్తాన్ ఓడిపోయినప్పుడు కూడా అలాగే చెప్పుకుంటుంది. మేము మంత్రులు గెలిచాం వాళ్ళు మ్యాచ్ గెలిచారని. వీళ్ళు కూడా అంతే. ఎప్పుడైనా మనీ ముఖ్యమా ఓడిపోయిన అంతే చెప్తారు. నువ్వు గెలిచినావు అనుకున్నా. ఆమె గెలిచింది కాదా? ఆమె గెలిచింది.
వచ్చినప్పుడల్లా నాకు ఉంటుంది కాదు ఎంత తెలిస్తే ఏంటి వచ్చేది మళ్ళీ నా హ్యాండ్కే ఈ డబ్బులు నా షాపింగ్కే వచ్చేది. వీడు అంటే యాక్చువల్గా ఫుల్గా తింటే నాకు తెలిసి వీడు రాసినట్టే రిప్పే నాకు తెలిసి. మేము చెప్పండి 30% తిన్నాము ఒక్కొక్కరము. అవును ఆల్మోస్ట్ చాలా అంటే చాలా కారం వేసింది. మనకి ఎట్లా అంటే గొడ్డు కారం అంటారు కదా, సేమ్ అలాగే అనిపించింది నాకైతే. ఇంకా నేను చెప్పాలంటే వీళ్ళందరికన్నా ఇంకా తక్కువే తిన్నా. నా తక్కువ తింటేనే నాకు ఆ నోరంతా మండుతుంది, ఇప్పటికి కూడా మండుతుంది. స్వీటు మజా తిన్నా కూడా నాకు ఇంకా తగ్గట్లేదు, మండుతుంది, నాలుగైతే మండుతుంది. కాకపోతే ఫుల్ తింటే మాత్రం ఖచ్చితంగా ఏడుస్తారు. కారం తట్టుకోలేని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చనిపోయే ఛాన్స్ ఉంది. మీరు ట్రై చేయండి, బట్ ఏంటంటే పెద్దవాళ్ళు అయితేనే ట్రై చేయండి. మొత్తం అయితే ఫుల్ అయితే తినకండి, కొంచెం కొంచెం తినండి, అప్పుడైతే ఏం కాదు. ఇదే నా రివ్యూ, ఇంతే, ఇంతకు మించి నేను చెప్పండి. వాట్ అబౌట్ యు నవీనా? మస్తు మండుతుంది నాకైతే అవుతుంది. అంటే నరేష్ అన్న మీద కొంచెం ఎక్కువ తిన్నాం. ఒక్కొక్క పీసు ముగ్గురు షేర్ చేసుకున్నాం కాబట్టి కొంచెం పర్లేదు. మేము వీడియోలో చూసినంత కాకపోయినా కొంచెం పర్లేదు. వాళ్ళు ఫుల్ తిని ఉంటారు. ఈసారి ఫుల్ పీస్ ట్రై చేద్దాం. నెక్స్ట్ వీడియో ఫుల్ పీస్ అంతేనా? అంతే. నువ్వు చెప్పరా. వాట్ ఎవర్ సుబనా మామూలుగా లేదు. మాలో ఫస్ట్ డైలాగ్ సుబ్బు అన్న మాత్రమే ఆయనే ఫస్ట్ మజా తెచ్చిండు, ఆయనే ఫస్ట్ మజా కళ్ళకి వాటర్ ఇట్లా కారిపోయినాయి, ఇటు అటు కారిపోయినాయి. కానీ బాగా మంట. ఇప్పుడు మనం నములుతాం కదా, ఇటు అటు సైడ్లకు మన నాలుగుంటుంది కదా, ఇటు అటు సైడ్లకు ఎర్రగా మామూలుగా మూతి కూడా ఇదంతా ఇదంతా నోరు ఫేస్ పెరుగులో నోరు ఫేస్ అట ఎర్రగా మండుతుంది. మామూలుగా లేదు. నువ్వు చెప్పు. నేను చెప్తా చూడండి. చెప్తాను అవుతుంది. మేము మరి అది నేను చాలా ఎక్స్పెక్ట్ చేసినా, తినే ముందు కూడా భయపడ్డా. మంట ఉందిలే కానీ ఓ ఎక్స్పెక్ట్ లాస్ట్ రివీల్ చేస్తాను. అదే చెప్తా. ఇవి మేము 2 ప్యాకెట్స్ ఆర్డర్ పెట్టినాం. వీళ్ళు ముగ్గురు కలిసి ఒకటి తిన్నారు, నేను మా వదిన కలిసి ఒకటి తిన్నా. అంటే ఒక చిప్ ని ఆఫ్ తిన్నాం మేము. లేదు ఏడ మనం తిన్నాం. నాకే మాత్రం మండుతుంది, గొంతు మండుతుంది తప్ప. కాకపోతే ఇదైతే మనకి ఈ కారం అనేది ఎక్కడైతే అంటుతుందో ఆ ప్లేస్ లో మండుతుంది. కానీ కళ్ళల్లో వాటర్ వచ్చేసే అంత అయితే లేదు కాదు. కానీ మనం ఎవ్వరం ఫుల్ తినలేదు ఫ్రెండ్. తింటే మాత్రం ఖచ్చితంగా వస్తుంది. అట్లా నేను నెక్స్ట్ ఏం చేస్తా అంటే పార్ట్ 2లో ఒక్కొక్కటి తెప్పిస్తా. సెపరేట్ ఒక్కొక్కటి ఎవరెవరైతే ఫుల్ తింటారో వాళ్ళకి మళ్ళీ బంపర్ ప్రైజ్ పెడదాము. అప్పుడు చూద్దాం. ఈసారి 30,000. ఓకేనా? ఓకే. మంట అయితే మంట లేదు కాదు, అసలు ఫుల్ మంట ఉంది. చిన్నపిల్లలకు చాలా దూరం. చిన్నపిల్లలకైతే అస్సలు పెట్టొద్దు. బిలో 18 మాత్రం నేను సజెస్ట్ చేయను. బిలో 18 అస్సలు సజెస్ట్ చేయను. పిల్లలకు మాత్రం పొరపాటున కూడా టేస్ట్ చూడమని కూడా పెట్టకండి, ఇది మాత్రం గ్యారంటీ. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇలాంటి వీడియోస్ లేదా ఇంకేమైనా ఛాలెంజెస్ ఇవ్వాలనుకుంటే మా కింద కామెంట్ చేయండి. ఆ వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తాము. ఓకేనా? అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.